శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు పరంపరని స్మరించుట ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ దర్శన అనంతరం, రామజన్మభూమి దర్శన అనంతరం అయోధ్యలో సరయూ నది పవిత్ర స్నానం ఆచరించటం, స్మరించటం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఆ కృష్ణ కృష్ణ హరే హరే ఏమిటో చూద్దామనిపించి భాగవతం అవలోకన, సింహావలోకనమనండి, ఆలోకనమనండి, ఆలోకైతే ఇతి బాలకృష్ణం అని చెప్పారు. ఆ బాలకృష్ణుడి యొక్క జన్మభూమి, రాధాదేవి యొక్క జన్మభూమి, రావల్ అనేది యథార్థ జన్మభూమి, దాన్నే ఓల్డ్ బర్సానా అంటారు. అసలు బర్సానా అంటే ఏమిటి? భగవంతుడి గురించి చెప్పుకుండేది భాగవతం. భగవంతుడి గురించి ఎందుకు చెప్పుకోవాలి? భగవంతుడు అంటే ఎవరు? షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు. ఏమేమిటి ఆ షడ్గుణాలు? ఎట్లా ఉంటాయి అవి? ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము, వీటన్నిటినీ కలగలిపిన వాడు భగవంతుడు అని అనవచ్చు. అంటే ఒక 6 గుణాల చట్రంలో భగవంతుడిని ఇరికించలేము. ఖచ్చితంగా ఇట్లాగే ఉంటాడని చెప్పలేకపోయినా షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు భగవంతుడు అంటారు. ఇప్పుడు ఈ భగవంతుడి గురించి తెలుసుకోవటానికి పాండిత్యం అవసరమా? వ్యుత్పత్తి చెప్పే జ్ఞానం అవసరమా? వ్యాకరణ భాష్యం అవసరమా? పదజ్ఞానం అవసరమా? భక్తి మాత్రమే అవసరం. అది భక్తి మాత్రమే అవసరం. చెప్పుటకు, వినుటకు శ్రద్ధ అవసరం. అది ఇంతకు తప్ప అర్హత లేనే లేదు. ఎవరికి భక్తి ఉంటుందో వాడు జ్ఞానాభిలాష అవుతాడు. ఎవరికి జ్ఞానం ఉంటుందో వాడు వైరాగ్యాన్ని పొందుతాడు. ఎవడి వైరాగ్యాన్ని పొంది ఏదీ వద్దంటాడో అన్నీ వాడి దగ్గర వచ్చి కూర్చుంటాయి. అంటే ఐశ్వర్యం వస్తుంది, ధర్మాచరణ తెలుస్తుంది, సంపద అంటే యశస్సు అంటే కూడా అర్థమవుతుంది. యశస్సుని అనుభవిస్తాడంటే కీర్తి ప్రతిష్టల్ని అనుభవిస్తాడు. ఇవన్నీ కూడా ఒక చోట భక్తుడికి చేరతాయి తెలియకుండానే. కనుక భక్తుడైన వాడు భక్తితో భగవంతుడిని గురించి ఆరాధన చేయమని చెప్పేది రాధాతత్వం అన్నమాట. అదే రాస అంటే. వేరే వేరేగా ఆలోచనలు చేసి చెప్పుకొని పతితులవుతుంటారు చాలామంది. కనుక పావనమైనటువంటి భగవంతుడి చరిత్ర చెప్పటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఈ భాగవతం సుఖమహర్షి చేత చెప్పబడిందని, భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం అన్నారు. అంటే భాగవతాన్ని ఒక శాస్త్రంగా గుర్తించారు. శాస్త్రం అంటే ఏ శాస్త్రం? బ్రహ్మ సంహితం అన్నారు. అక్షరం బ్రహ్మ సంహితం. అక్షరం అంటే నాశనము లేనటువంటిది, బ్రహ్మ సంబంధమైనటువంటి, అంటే బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటిది, వైరాగ్యం వచ్చినా రాకపోయినా దానిని రుచి చూపించేది ఆ భాగవతం. దీన్నే పరమహంస సంహిత అన్నారు. అంటే పరమహంస చేత చెప్పబడినందువలన పరమహంస సంహిత అన్నారు. ఇందులో పరమహంస ఎవరు? సుఖయోగీంద్రుల వారే పరమహంస. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. భగవంతుడు హంసగోపాల అవతారాన్ని తీసుకున్నాడు కనుక హంసగోపాలాయ నమో నమః. హంసగోపాలుడి దగ్గర సనక సనందనాది ఋషులు, నారదులు ఇట్లా జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు.
ఈ సంహిత అంటే ఏమిటి? వేదంలో సంహిత అని చెప్తారు. సంహిత పరాయతం. పరాయతం అంటే ఉపనిషత్ భాగాలు, ఏదో అరణ్యం, బ్రాహ్మణ్యం, ఇవన్నీ ఉంటాయి, బ్రాహ్మణం అని అవన్నీ ఉంటాయి. ఇందులో మనకి సంహిత భాగవతాన్ని ఎందుకన్నారంటే, వేదాంతమైన ఉపనిషత్ జ్ఞానం చదవకపోయిన వాడికి, చదివిన వాడికి, చదవలేని వాడికి కూడా భాగవత కథాశ్రవణం ద్వారా వస్తుంది. అందుకని ఇది సంహిత అన్నారు. అంటే వేదమనే చెప్పారని దాని ఉద్దేశం. స్వార్థం అంటారు. ఏమండి, స్వార్థం మానుకొని పరమార్థాన్ని వెతుక్కోండి. స్వార్థం అంటే మన ఉద్దేశం, అందరి ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటిది. అదేమిటి? పర్సనల్ ఎండ్స్ ఉంటారు చూడండి. ఎవడి ఇండివిజువల్ టార్గెట్ వాడిదే. దానికోసం ఎవరిని తొక్కేయటానికైనా సిద్ధపడుతూ ఉండేటువంటిది లోక రీతి. కనుక స్వార్థం మానుకుండయ్యా, పారమార్థికంగా ఉండండి, పరమార్థాన్ని పొందండి అని చెప్తారు. కానీ ప్రహ్లాదుడిని అడిగారు స్వార్థం అంటే ఏమిటని. అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఏం చెప్పాడంటే, ఏకాంత భక్తి కావాలి. ఏకాంత భక్తి గోవిందే, గోవిందుడు యందు ఏకాంత భక్తి ఉండాలి. అంటే నువ్వు ఎంత ఏకాంతం అయిపోవాలంటే గోవిందుడు నువ్వు తప్ప ఇంకెవరు ఉండకూడదు అన్నాడు. ఏకాంత భక్తిర్ గోవిందే యత్ సర్వత్రా తదీక్షణం అని చెప్పారు. ఎవడైతే సర్వత్రా వ్యాపించి ఉన్నాడో అతనినే చూస్తూ, అతనినే వింటూ, అంటే నీకున్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులనేటువంటి అనుభవాన్నిచ్చే చేతన ఏదుందో ఆ చేతన సంపూర్ణంగా గోవిందుడి ముందు పెట్టి నువ్వు గనక భక్తితో ఉండి సాధన చేయటాన్ని స్వార్థం అని చెప్పాడు. అది స్వార్థం అంటే. కనుక స్వార్థానికి చక్కటి సారాంశాన్ని చెప్పినవాడు ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు చెప్పినప్పుడు హిరణ్యకశిపుడు అనేవాడు మనకు గుర్తొస్తాడు. క్వాసవు అని అడిగాడు ప్రహ్లాదుడిని. నువ్వేదో చెప్తున్నావే, ఆ గోవిందుడు భగవంతుడని ఎక్కడున్నాడు అన్నాడు. సర్వత్రా అని సమాధానం చెప్పాడు ప్రహ్లాదుడు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు అన్నాడు. కస్మాత్ స్తంభేన అని అడిగాడు. అంటే ఈ స్తంభాన ఎందుకుండడు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, నీకు ఏ రూపం కావాలి నువ్వని అడుగుతున్నావో ఆ రూపంలో నేను దర్శిస్తున్నాను ఆ స్తంభము యందు పరమాత్మను అని చెప్పాడు. సరే, తర్వాత కథ మనకు తెలుసు. ఆయన స్తంభాన్ని పగలగొట్టాడు. తర్వాత ఆయన దగ్గర నుంచి వరాలు పొందేవాళ్ళు పొందేవారు, శిక్షించబడేవాళ్ళు శిక్షించబడ్డారు. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత అన్నట్లుగా ఆ రంజింపజేసేటువంటి రసమయమైనటువంటి భాగవతాన్ని చెప్పుకోవటానికి ప్రయత్నిద్దాం. అందరూ కూడా శ్రద్ధతో, భక్తితో, సాలోచనగా, సావధానంగా శ్రవణం చేయాల్సిందిగా ఆశీస్సులు నాకు, మీకు ఆ విష్ణువు యొక్క ఆశీస్సులు ఉండాలని కృష్ణ పరమాత్మ అనబడేటువంటి ఆ లడ్డు గోపాలుడు, గిరిధర గోపాలుడు, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే రాధే 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 గోవింద, 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 బృందావన చంద